హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు లాగ్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఫ్రెండ్స్, వీడియో ఏంటంటే కనుక మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈజీగా సింపుల్గా చేసుకోగలిగే టమాటా రైస్ అనేది చేయించిపోతున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం టమాటాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తోలు తీసి తర్వాత అల్లం, చిన్నులపాయి మిక్సీలో వేసి ఒకసారి తిప్పుకున్న తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసి టమాటా ప్యూరీ అనేది రెడీ చేసుకోండి. చూసారు కదా, ఇట్లా టమాటా ప్యూరీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను ముందుగానే బాస్మతి రైస్ అనేది నానబెట్టి పెట్టుకున్నానండి. 1/2 kg అండి ఇవి బియ్యము. ఇవి 2 గ్లాసులు అయినాయి నాకు. దానికి గ్లాస్కి గ్లాసున్నర క్వాంటిటీ వాటర్ తీసుకుంటాం కదా. నేను వచ్చేసరికి దీనికి రైస్ వాటర్ అనేది తక్కువ తీసుకుంటాను. అది చెప్తాను ముందల వీడియోలో, మీరు చూతురు. కానీ ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసి అందులో ఒక 5 లవంగాయలు, ఒక చెక్క మొక్క, 2 యాలుక్కాయలు వేయండి. యాలుక్కాయలు కొంచెం క్రష్ చేసి వేసుకోండి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు తెలుస్తాయండి. ఒక బిర్యానీ ఆకు చక్కగా ఇవల్ల వేసుకొని వీటిని కొంచెం మనం వేగిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్ని బయటకు వదులుతాయండి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కనుక. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకుని అవి కూడా యాడ్ చేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం పెద్ద ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేద్దాం. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లైట్గా వచ్చినప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టమాటా తీసుకున్నానండి. ఫస్ట్ ఒక 3 ఉడికించుకున్నాను. మనం 1/2 kgకి 1/4 kg టమాటాలు పడతాయి ఈ టమాటా రైస్కి. ఓకేనా? టమాటాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసి మనం మూత పెడితే టమాటా అనేది తొందరగా మగ్గిపోయిద్దండి. ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం దాంట్లో ఇంకేంటంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యూరీ తయారు చేసుకున్నాక ఫస్ట్ ఆ ప్యూరీ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కొంచెం సాఫ్ట్ అయినాయి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసి ఈ ప్యూరీ మొత్తాన్ని కూడా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ టమాటాలు ఉడికించి పెట్టాం కాబట్టి దీనికి ఎక్కువ టైం అనేది పట్టదండి. ఒక 2 నుంచి 3 నిమిషాల లోపే మనకి ప్యూరీ అనేది ఉడికిపోయిద్ది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఇది మనం మగ్గేలోపు ఇప్పుడు మనం వాటర్ అనేది కొలత తీసుకుందాము. రైస్ పక్కకు తీసేసుకుని ఇప్పుడు నేను వచ్చేసరికి గ్లాస్కి 1.5 గ్లాస్ తీసుకోవాలి కదా. నేనైతే 3 గ్లాసులు తీసుకోవాలి లెక్క అయితే. ఈ రైస్ ఎక్కువసేపు నానియండి, బాస్మతి రైస్. అందుకని చెప్పి ఇక్కడ నేను క్వాంటిటీ అనేది వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాను. 2.25 గ్లాసులే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కువ నానింది కాబట్టి వాటర్ అనేది కొంచెం తగ్గించి పోసుకుంటే రైస్ మనకి మెత్తగా అవ్వకుండా బాగా వచ్చింది, పొడి పొడిలాడుతా. ఓకేనా? మీరు ఒక 5 నిమిషాల ముందు అట్ట పెట్టారనుకోండి, 1.5 పోసుకోండి. 3 గ్లాసులు పోసుకొని సరిపోతుంది. ఇందులోనే నేను టమాటా ఉడికించిన నీళ్ళు 30 గ్లాసు ఇవి యాడ్ చేసుకున్నా. ఈ బిర్యానీ వాటర్ కానీ ఇట్లా ఉడికించుకుని టమాటా రైస్ వాటర్ కానీ వీటి వల్ల మనకి ఈ టమాటా రైస్ అనేది టేస్ట్ బాగుంటుందండి. వేస్ట్ చేయబాకండి వాటర్ అనేది. మరి ముఖ్యంగా బాస్మతి రైస్ అట్లా మనం వాడినప్పుడు ఆ వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. తప్పకుండా అదే వాటర్ యాడ్ చేయండి, వేస్ట్ చేయకుండా. ఇప్పుడు చూసారు కదా, మనకి టమాటా ప్యూరీ ఉడికిన తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా యాడ్ చేసేసి మనం కొలత తీసుకున్న వాటర్ కూడా పోసేసి ఇది ఇట్లా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఈ వాటర్ అంతా ఇట్లా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మీరు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం కూడా యాడ్ చేయండి. ఇవి తప్పకుండా వేయండి. ఇవి వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా హైలైట్ అయిద్దండి. తప్పకుండా యాడ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మరిగిపోయిన తర్వాత ఇవి కూడా యాడ్ చేసినాక కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మీరు రైస్ అనేది యాడ్ చేయండి. కొంతమంది తాలింపులో వేస్తారంటే తాలింపులో వేయబాకండి. ఇట్లా మీరు వాటర్లోనే వేయండి. అప్పుడే మీకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా రైస్కి పడతాయి. చూసారు కదా, ఇప్పుడు మనం ఏంటంటే ఇట్లా కొంచెం వాటర్ అనేది తగ్గుతున్నప్పుడు మనం మంట అనేది మీడియంలో పెట్టి వదిలేయాలి. అయితే దీన్ని ఒకసారి చూసుకుంటా ఉండండి, బ్రేక్ అయ్యిద్ది రైస్ అనేది. మీరు ఎలా పడితే అలా తిప్పకూడదు, సైడ్ నుంచి తిప్పండి. మీడియంలో పెట్టి వదిలేసేయండి. అట్లా ఒక 15 మినిట్స్ ఉంచండి. తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకుంటే మన రైస్ అనేది రెడీ అయిపోద్దండి. నెయ్యి ఎప్పుడైనా పైన యాడ్ చేయండి, తాలింపులో వేస్తే మీ టేస్ట్ తెలియదండి మొత్తం కూడాను. ఇలా పైనుంచి యాడ్ చేస్తే మంచిగా టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి అరోమా బాగుంటుంది పైన యాడ్ చేస్తే. ఇంకా రైస్ అయిపోయిందండి, నేనైతే దించేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత రుచిగా ఉందో. చూడటానికి కూడా అంతే బాగుంది, తినడానికి కూడా అంతే రుచిగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అప్పటిదాకా ఇట్లాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.